హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజైతే స్పెషల్గా పచ్చిమిరపకాయలతో బీరకాయ పప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు చాలామంది ఇష్టపడతారు, కడుపులో మంట వస్తుంది కావచ్చని, కానీ ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే పప్పు కూడా మనం వీక్లీ వన్స్ అయినా మన ఫుడ్లో యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఈరోజైతే ఈ వీడియోకి స్టార్ట్ చేసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దీంట్లోకి ఒక 3 చెంచాల ఆయిల్ని వేసుకుంటున్నానండి. దీంట్లోకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా జీలకర్ర ఆవాల్ని వేసుకోవాలండి. నాకు ఆవాలు పెద్దగా నచ్చదు, అందుకని నేను వేసుకోలేదు. మీరైతే జీలకర్రతో పాటుగా ఆవాలు కూడా వేసేసుకోండి. అవి కాస్త చిటపటమన్న తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఆయిల్లో కరివేపాకు వేగితే పప్పుల్లో రుచి చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయల్ని ఇలా చీలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి. ఇక్కడ నేను వేసిన మిరపకాయలు మంచి కారం ఉన్నవి అనమాట, అందుకని నేను ఇవే తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు 6 నుంచి 7 ఒక మధ్యలో చీలికలాగా కట్ చేసేసి నేను వేసేసుకున్నాను అనమాట. ఇవి మంచిగా వేగితే మనకు కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే రుచి కూడా సూపర్గా ఉంటుందన్నమాట పచ్చిమిరపకాయలతో. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుంటున్నానండి. ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. లేదు అంటే మీరు ఇక్కడ వెల్లుల్లి డైరెక్ట్గా దంచేసి కూడా వేసేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. తర్వాత కాస్త పసుపు వేసుకోవాలండి. అది కూడా మంచిగా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. నేను 1/2 కేజీ బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇక్కడ 1/2 కేజీ బీరకాయలకి పైన పొట్టు తీసేసి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలా వేసుకుంటే పప్పులోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక 5 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే ఇది పచ్చి వాసన రాకుండా ఉంటుంది. అలాగే దీనికోసం నేను 1/2 కేజీ బీరకాయల కోసం నేను ఒక 1/4 కేజీ పెసరపప్పును ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. పప్పులు నానబెట్టి పెట్టుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. డైరెక్ట్గా వేస్తే వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ తొందరగా పెరిగిపోతాయి. ఇలా నానబెట్టిన పప్పులు వాడుకోవడం వల్ల కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే నానబెట్టిన పప్పు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పప్పు అంతా వేసేసి ఒక 5 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. దీన్ని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు అయితే ఉంచేసుకోండి. అడుగు మాడకుండా చూసుకోవడమే మనం పప్పు చేసినప్పుడు చూడవలసిన ఫస్ట్ థింగ్ అండి. అడుగు మాడిందనుకోండి పప్పు రుచి అస్సలు బాగుండదు, అందుకని కలుపుతూ ఉండాలి ఇక్కడ మనం వేయించుకుంటప్పుడు. అలాగే పప్పు చేస్తే త్వరగా అడుగు మాడుతుంది, చూసుకోండి కాస్త. అలాగే ఒక 3 చిన్న సైజు టమాటోలు, మన లోకల్ టమాటాలు వేసానండి. ఇలా మన లోకల్ టమాటాలు వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇదంతా కంప్లీట్గా ఇప్పుడు వేగేసిందండి. ఇది వేగిన తర్వాత దీంట్లోకి నేను ఒక 1/2 చెంబు వరకు నీళ్ళైతే పోసి అంతా మంచిగా కలిపి కాస్త ఉప్పు కూడా వేసానండి. ఉప్పు వేసి ఇంకొక 5 నిమిషాల తర్వాత మూత పెట్టి 10 నిమిషాల వరకు చూస్తూ ఉన్నానన్నమాట. మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలా అయితే అడుగు మాడదు. మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. అలా వేసుకొని మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలన్నమాట. పప్పు అలాగే బీరకాయలు టమాటోలు అన్నీ సాఫ్ట్గా అయిపోవాలి. అప్పుడే మనకు పప్పు రుచి చాలా బాగా తెలుస్తుంది. ఈ పప్పుని మనం చపాతీలోకి పెట్టుకోవచ్చు, అన్నంలోకి పెట్టుకోవచ్చు, జొన్న రొట్టెలు, లేదు అంటే బియ్యపు రొట్టెలు, ఇలా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిందే, కానీ ఇది నా స్టైల్లో అనమాట. అలాగే కొద్దిగా దీంట్లోకి జీలకర్ర పొడి, ఇది వేయించిన జీలకర్ర పొడి అండి. అలాగే ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని అంతా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు ఉంచేసుకొని మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసి దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ పద్ధతిలో. ఇలా వేయించిన పప్పుతో బీరకాయ మంచి రుచి ఉంటుంది. చాలామంది పప్పు ఉడికినిచ్చిన తర్వాతే దీంట్లో వేస్తుంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. చూసారు ఎంత బాగా అయిందో అని. ఇంకాసేపు ఇలాగే ఉంచితే పప్పు మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అలా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.